కాలం చాలా వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా అంటే కళ్ళు మూసి తెరిచేలోపు రోజు పూర్తయిపోతుంది. ఒక రోజనేది క్షణాలు, నిమిషాలు, గంటలుగా కాదు, క్షణాలు గంటలుగా మారి రోజును పూర్తి చేస్తున్నాయి. రోజులు, వారాలు, నెలలు సంవత్సరాలుగా కాదు, రోజులు సంవత్సరాలుగా మారి కాలాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. సంవత్సరాలు మారే కొద్దీ వయసు పెరిగిపోతుంది, జీవితం మీద భయం పెరిగిపోతుంది. 25 ఏళ్లు దాటినా ఏం సాధించలేదన్న భయం. ఏం సాధించాలో తెలిసినా, ఏం చెయ్యాలో తెలిసినా పరిస్థితులు సహకరించట్లేదు. అన్నిటికీ టైం రావాలి, అది వచ్చే వరకు ఓపికతో ఎదురుచూడాలి. ఇప్పటికే 25 ఏళ్లు దాటాయి. వెనక్కి తిరిగి చూసి సంతోషంగా ఉండే క్షణాలను గుర్తు చేసుకుని సంతోషపడదామంటే వేళ్లమీద లెక్కపెట్టే ఆ క్షణాలు కూడా గుర్తుకు రావట్లేదు. చిన్న చిన్న సంతోషాన్నిచ్చే దేవుడు చిన్న చిన్న కష్టాలనెందుకివ్వడు అర్థం కాదు. కష్టాలు నాకే ఎందుకొస్తున్నాయని చాలాసార్లు అనుకునేవాణ్ణి. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడినప్పుడే తెలిసింది మనం ఏంటో మనకు తెలియచేయడానికి అవి వచ్చేయని. తెలుసుకోవడానికి చాలా టైమే పట్టింది. ఈ కాలంలో మంచిగా బతకడం చాలా కష్టం. ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే కదా రాళ్లదెబ్బలు. మనం మంచివాళ్లమని మనతో ఎవ్వరూ ఉండరు. మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని వాళ్లవసరాలకు మనం వాడుకోవడానికి మనతో ఎక్కువ మంది ఉంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ మనుషుల మధ్య బ్రతకడం కన్నా అడవుల్లో మృగాల మధ్య బ్రతకడం చాలా సులభం. మన మంచితనం మనకు ఏం చేస్తుందో తెలీదు కాని మనల్ని సంతోషంగా ఉండకుండా చేస్తుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ అందరూ మనమాళ్లే అనుకోవటం మన మంచితనం, అందరూ మనలాగే ఉంటారని అనుకోవటం మన మూర్ఖత్వం. స్వార్థపూరితమైన స్నేహం, ప్రేమల వల్ల మన జీవితంలో ఎక్కువ కోల్పోయేది మన టైంని. కోట్లు పెట్టినా కొనలేని మన గడిచిపోయిన టైంని మాత్రమే. కాబట్టి అందరికోసం నీ టైంని వేస్ట్ చేసుకోకు.